ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫోనే కట్ చేస్తారా? ఏ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరు? రాగు. నువ్వా? నేనే. నా ఫోన్ కట్ చేస్తున్నారేంటి? సారీ నాగు గారు, నిద్రపోతున్నాను. మీరని తెలియక కట్ చేశాను. ఇంకోసారి కట్ చేస్తే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తా. నాకెందుకు కాల్ చేశారు? ఈ నెంబర్ నుంచే కదా ఇంతకు ముందు సీత కిడ్నాప్ గురించి కాల్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారని అడుగుతున్నాను. డబ్బుల కోసం చేశాను. అయితే మహాలక్ష్మికి చెయ్యండి. ఆవిడ ఈ నెంబర్కే చేయమంది. ఫోన్ తీసుకెళ్లి ఆవిడకి ఇవ్వండి. సరే సరే, మహా చేతి ఫోన్ చేయిస్తానుండండి. అర్చన, ఈ టైంలో ఫోన్ ఎవరు? అది రాంగ్ నెంబర్ అండి. ఎంత రాంగ్ నెంబర్ అయితే మాత్రం రాంగ్ టైంలో చేస్తారా? రాంగ్ టైంలోనే రాంగ్ నెంబర్ నుంచి కాల్స్ వస్తాయండి. మీరు పడుకోండి. నాగు, బుద్ధుందా నీకు? నిద్రపోతుంటే చెవి దగ్గర వాడి పేరు చెప్పి డిస్టర్బ్ చేస్తావా? వాడి పేరు పిలిస్తేనే నీకంత కోపం వచ్చింది. వాడు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేశాడు. మహా నాగు ఫోన్ చేశాడా? నాన్నా, అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? ఇక్కడ జరిగిందంతా మీ అమ్మ నాతో చెప్పింది. నీకు అలా జరిగిందని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను. నాకేం కాలేదు నాన్న. రామ్మామ నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. నీతో వదిన రాలేదా అన్నయ్య? లేదమ్మా, నేను సీతను చూడటంతో పాటు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేద్దామని కూడా వచ్చాను. ఈయన పెద్ద షెర్లాక్ హోమ్స్ మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆయనంతటి వాడు కాకపోయినా ఈయన కూడా పోలీసే కదా మహా. ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే రా. సీతను చూసి కిడ్నాప్ డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. కూర్చో అన్నయ్య. సీత, వెళ్ళి నాన్న కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దమ్మా. సీత, నువ్వు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ఏంటి నాన్న? కిడ్నాప్ నిన్న ఏ టైంలో ఎక్కడ జరిగింది? నిన్న పొద్దున్న నేను ప్రీతి ఉషా గుడికి వెళుతూ నేను దారిలో కారు దిగాను. నన్ను ఆట పట్టించాలని ప్రీతి ఉషలు కారులో వెళ్ళిపోయారు. ఆట పట్టించాలని వెళ్ళారా లేక కావాలని వదిలేసి వెళ్ళారా? కావాలని సీత మీద కోపంతో వదిలేసి వెళ్ళారు అన్నయ్య గారు.
వాళ్ళు చేసిన తప్పుకి నేను వాళ్ళని కొట్టాను మావయ్య. సీతకి వాళ్ళతో మా పిన్ని సారీ కూడా చెప్పించింది. ఆ తర్వాత ఏం జరిగింది సీత? జరిగింది చెప్దామని నేను రామ్మామకి ఫోన్ చేశాను. ఫోన్ కలవలేదు. చలపతి బాబాయ్కి చేశాను. సీత నాతో మాట్లాడుతుండగానే కిడ్నాప్ అయింది అన్నగారు. నేను ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్పాను. అప్పుడు ఏం జరిగింది సీత? ఎవరో నలుగురు వ్యాన్లో వచ్చారు నాన్న. లిఫ్ట్ కావాలా అని అడిగారు. నేను వద్దని చెబుతున్నా వినకుండా బలవంతంగా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అది నార్సింగ్ ఏరియాలో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ మావయ్య. కిడ్నాపర్స్ తెలుగు వాళ్ళనే సీత? అవును నాన్న, వాళ్ళు నాతో తెలుగులోనే మాట్లాడారు. వాళ్ళు నీతో ఏమైనా చెప్పారా? ఏదైనా అడిగారా? ఏమీ చెప్పలేదు, ఏమీ అడగలేదు. నన్ను చంపడానికి కిడ్నాప్ చేశామని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడారా? తెలీదు నాన్న. ఆ బిల్డింగ్లో నన్ను కట్టేసి ఇద్దరు కాపలాగా ఉన్నారు. ఇద్దరు పక్కకు వెళ్లారు. సీతని చూడ్డానికి వచ్చావా బావా? సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళ అంతు తేలుద్దామని వచ్చాను. ఆ పని ఇక్కడ పోలీసులు చేస్తారు కదా, మళ్ళీ మీరెందుకు? సీత నా కూతురు కాబట్టి. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరెవరూ గుడికి వెళ్లకుండా సీతను ఎందుకు పంపించారు? నేను గిరి ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాం బావా. రామ్ ఆఫీస్కి వెళ్ళాడు. మహావదిన అర్చనలో పర్సనల్ పనులు ఉండటం వల్ల వెళ్ళలేదు. విద్యాదేవి టీచర్ గారినో నన్నో తమ వెంట తీసుకెళ్ళడానికి ప్రీతి ఉషలో ఇష్టపడలేదన్నగారు. అయినా మీ అనుమానం ఏంటి శివకృష్ణ గారు? వాళ్లతో వెళ్లడం వల్లే సీత కిడ్నాప్ అయింది అంటారా? వాళ్ళు వదిలేసి వెళ్లడం వల్లే కిడ్నాప్ అయింది. చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారు. ఇలా జరుగుతుందని వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి? ఆ కిడ్నాప్ ఏదో మేమే చేయించినట్టు ఎంక్వైరీ చేస్తున్నారేంటి? మీ అందరినీ తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. సీతకు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరగరాంది జరుగుంటే ఒక తండ్రిగా నా బాధను అర్థం చేసుకోండి. సీతకేం కాలేదో అనుకోవడం కూడా కరెక్ట్ కాదన్నయ్యా. సీత చచ్చి బతికింది. రామ్ అతి కష్టంతో సీతను బతికించుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.